క్రికెట్లో బ్యాటింగ్ బౌలింగే కాదు, ఫీల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అత్యుత్తమ ఫీల్డింగ్తోనే ప్రత్యర్థి జట్టు దూకుడుకు కళ్ళెం వేయగలుగుతాం కాబట్టి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో మన జట్టు ఫీల్డింగ్లోనూ దుమ్ము రేపింది. పలు క్యాచ్లను అందుకోవడంతో పాటు శ్రేయస్ అయ్యర్ చేసిన రన్అట్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. బ్యాటింగ్లో కోహ్లీ ఎంత విలువైన ఇన్నింగ్స్ ఆడాడో, శ్రేయస్ కూడా అదే స్థాయిలో చేసిన రన్అట్ జట్టు విజయంలో కీలకంగా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ అసాధారణ ఫీల్డింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడని నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంలో విరాట్ కోహ్లీ పాత్ర ఎంత ఉందో అయ్యర్ది కూడా అంతే ఉందని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో ఆసీస్ ఒక దశలో 300 వరకు స్కోర్ చేస్తోందని చాలామంది అనుకున్నారు. ముఖ్యంగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ శ్రేయస్ అయ్యర్ సూపర్ రన్అట్తో అతన్ని పెవిలియన్కు పంపాడు. ఈ కారణంగానే ఆసీస్ 15 నుండి 20 పరుగులు తక్కువగా చేసింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడుగా ఆడుతున్న అలెక్స్ క్యారీని శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ త్రోతో రన్అట్ చేశాడు. శ్రేయస్ త్రో దాటికి బంతి నేరుగా వికెట్లను తాకింది. క్యారీ రన్అట్ అవ్వకుండా ఉంటే భారీ షాట్లు ఆడేవాడు. అప్పుడు ఆస్ట్రేలియా 280 పరుగులను దాటేది. ఆ లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియాకు కష్టంగా మారేది. ఈ క్రమంలోనే బౌలర్లు కలిసికట్టుగా రాణించిన కోహ్లీ చేజింగ్లో నిలబడిన అయ్యర్ రన్అట్ చేయకుండే టీమిండియా ఇంత ఈజీగా గెలిచేది కాదని ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. కోహ్లీతో కలిసి శ్రేయస్ అయ్యర్ కీలక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో టీమిండియా మేనేజ్మెంట్ ఇస్తున్న బెస్ట్ ఫీల్డర్ మెడల్ శ్రేయస్నే వరించింది. రవిశాస్త్రి చేతుల మీదుగా అయ్యర్ ఈ మెడల్ను అందుకున్నాడు. సాధారణంగా బెస్ట్ ఫీల్డర్ మెడల్ కోసం ముగ్గురినే ఎంపిక చేస్తారు. కానీ ఈసారి ఆసీస్తో జరిగిన సెమీస్ తర్వాత 4 నామినేట్ చేశారు. శ్రేయస్ అయ్యర్తో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, సుమ్మన్ గిల్ కూడా పోటీ పడ్డారు. చివరకు సూపర్ త్రో చేసి అలెక్స్ క్యారీని రన్అట్ చేసిన శ్రేయస్కు మెడల్ దక్కింది.